హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వితౌట్ గ్యాస్, వితౌట్ ఆయిల్, ఏ ఫ్రై లేకుండా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా, ఎక్కువ ఎనర్జీ పెట్టకుండా సింపుల్ ఈవినింగ్ స్నాక్ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది మీ అందరికీ తెలిసిందే, బట్ నా ఛానల్లో కూడా చూపించాలి కాబట్టి చూపించేస్తున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ భేల్ పూరి. ఇది చెప్తుంటే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇది ఎంత ట్యాంగీ స్పైసీగా ఎంత బాగుంటుంది కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో మనం ఫ్రై చేయకుండా, ఆయిల్ యూస్ చేయకుండా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది అనమాట. మీరు దీంట్లో వెజిటబుల్స్ అనేవి యాజ్ పర్ యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ అంటే మొత్తం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయకండి. అంటే మీకు నచ్చినట్టు కొంచెం ట్యాంగీగా, కొంచెం స్పైసీగా చేసుకోవడానికి ఏవి బాగుంటాయి అవి కుకుంబర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ అంటే ప్రత్యేకంగా ఇంకేవి కాదు. సో నేను ఇది చేసుకోవడానికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవేవో చెప్పేస్తాను. ఫస్ట్ నేను టొమాటో తీసుకున్నాను అండి, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ లెమన్. అండ్ ఇది వచ్చేసి సన్న, దీన్ని సేవ్ అంటారండి. ఏమంటారంటే దీన్ని కారపూస, సన్న కారపూస. అండ్ దీంట్లో వచ్చేసి నేను ఆమ్చూర్ పౌడర్ ఇంకా కారం తీసుకున్నాను. ఇది వచ్చేసి మన సాల్ట్, ఉప్పు. అండ్ ఇది వచ్చేసి హల్దీరామ్ మిక్చర్ ఉంటుంది కదా, నవరత్న మిక్చర్, అది. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేము బొంగులు అంటామండి, దీన్ని మురుమరాలు కూడా అంటారు. అంటే మన నేటివ్ సైడ్ బొంగులు అంటారు, ఇక్కడ మురుమురాలు కూడా అనొచ్చు. సో మనం రెసిపీ అనేది స్టార్ట్ చేసేసుకుందామా. ఫస్ట్ మనం టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని దాన్ని ఏమంటారు లెమన్ జ్యూస్ అనేది తీసేసుకుందాము. అండ్ ఇవి కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం టొమాటో అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకే, మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇది ముందుకు పెట్టేసుకుందాం, మనకి ఈజీ అయిపోతుంది. లేకపోతే అది ఊరికి పడిపోతూ ఉంటుంది. సో మనం టొమాటోస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి. ఎంతమంది మీరు తిన్నారు? చైల్డ్హుడ్లో అయితే మాత్రం ఇది చాలా మెమరబుల్ అండి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మమ్మీ కలిపేసి పెట్టడం, మేము తినడం, చాలా మెమరీస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఎన్ని చేసుకున్నా, ఎన్ని కొనుక్కున్నా, కేఎఫ్సి లేదంటే మెక్డీ వీటిలో ఎన్ని కొనుక్కుని ఎన్ని తిన్నా కూడా మనం చిన్నప్పుడు తిన్నవి వాటి ముందు ఇవేవి పనికిరావండి. సో డన్, మనకి ఇన్ని సరిపోతాయండి. ఆ టొమాటో ఎక్స్ట్రా ఉంది, నో ప్రాబ్లం. ఓకే అండి, సో ఈ టొమాటోస్ అన్నివి కట్ చేసేసుకున్నాం కదా, దీనిలో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి ఆనియన్ కట్ చేసేసుకుందాం. 1 సెకండ్ అండి, ఇక్కడ ఏదో బ్లాక్ వస్తుంది. యా, సో మన ఆనియన్ ఇవి కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఓకే అండి, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇవి కూడా మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. డన్, ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పచ్చిమిర్చి వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఒక్కొక్కటిగా.
పచ్చిమిర్చి నేను కట్ చేసేసానండి. ఇవి కూడా నేను ఆనియన్స్ దానిలోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నిమ్మకాయ కట్ చేసుకుని జ్యూస్ పిండుకుందాము. జ్యూస్ వేసుకోవడానికి గిన్నె తీసుకుందాం. ఇది కట్ చేసేసాను లెమన్ని. ఓకే అండి, మనం అన్నీ కట్ చేసేసుకున్నాము. టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ లెమన్ జ్యూస్ తీసి మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవడం ఒకటే ఆలస్యం. సో కలిపేసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఇప్పుడు వచ్చేసి మురుమురాలు, బొంగులు మీకు ఎలా అనాలి అనిపిస్తే అలా అనొచ్చు. మీ దగ్గర ఎలా అంటే అలా అనొచ్చండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎలా అన్నా కూడా మనం తినేది ఇదే కదా. సో ఇవి వచ్చేసి మన మురుమురాలు. దీంట్లో మనం ఫస్ట్ డ్రై ఐటమ్స్ వేసేసుకోవచ్చండి, లేదంటే డ్రై ఐటమ్స్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి. సో బెటర్ మనం లాస్ట్లో వేసుకుందాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం టొమాటోస్ వేసేసుకుందాము. అండ్ కలిపిన వెంటనే తినేస్తేనే మంచిదండి యాక్చువల్గా, ఎందుకంటే అవి మన మురుమురాలు ఏవైతే ఉన్నాయో అవి మెత్తపడకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని. సో ఇవి చాలండి. టొమాటోస్ అండ్ ఆనియన్స్ వేసేసుకుందాము. సో ఓకే అండి, ఆనియన్స్ వేసాను, టొమాటో వేసాను, గ్రీన్ చిల్లీ వేసేసాను. ఇప్పుడు మనం వచ్చేసి లెమన్ జ్యూస్ కలిపేసుకుందాము. ఇదిగోండి లెమన్ జ్యూస్. ట్యాంగీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదా నార్మల్గా కావాలి అంటే తక్కువ వేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఆమ్చూర్ పౌడర్, మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ వేసేసుకుందాం. ఆమ్చూర్ తక్కువ వేసుకుంటే లెమన్ ఎక్కువ వేసుకోండి, లెమన్ ఎక్కువ వేసుకుంటే ఆమ్చూర్ తక్కువ వేసుకోండి. అండ్ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత సాల్ట్ వేసేసుకున్నాము. లాస్ట్లో మన టాపింగ్స్ సేవ్ ఇంకా హల్దీరామ్ మిక్చర్ ఉంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఇదొకసారి కలిపేసుకుందాము. నేను ఇంకా కారం వేస్తుందండి, నాకు కారం తగ్గినట్టు అనిపిస్తుంది. పిల్లలు కదా, మీరు తగ్గించుకోవచ్చు అండి. పెద్దవాళ్ళు తింటున్నట్టయితే ఎక్కువ వేసుకోండి, పర్లేదు. నాకు తగ్గినట్టు అనిపిస్తుంది, అందుకే వేసుకున్నాను మళ్ళీ. ఎలాగో నిమ్మకాయ ఉంటుంది కాబట్టి అండి, పులుపుకి కారంకి సరిపడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కలిసింది కదా, దీనికి మనం సేవ్ ఇంకా హల్దీరామ్ది ఏదైతే వేసుకున్నామో అది కూడా వేసేసుకుందాము. ఇది హల్దీరామ్ మిక్చర్ అండి, ఇది మీకు ఎంత కావాలంత వేసుకోండి. అండ్ ఇది వచ్చేసి సేవ్, ఇది కూడా కొద్దిగా వేసుకోండి. అంటే ఎక్కువ దీని ఫ్లేవర్ ఉంటే మనకి బాగా అనిపించదండి బేల్ అనేది. సో మీరు అది మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ అండ్ మళ్ళీ గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా నిమ్మరసం పిండుకొని తినేస్తే మన టేస్టీ టేస్టీ బేల్ పూరి అనేది రెడీ అయిపోతుంది. మీకు ఒక ప్లేట్లో పెట్టి చూపించేస్తాను. ఓకే, చూసారా మన టేస్టీ టేస్టీ మసాలా స్పైసీ ట్యాంగీ స్ట్రీట్ స్టైల్ బేల్ పూరి అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఎంతమందికి తినాలనిపిస్తుందో కంపల్సరీ ఒక లైక్ ద్వారా తెలియజేయండి. అండ్ మన వీడియో అనేది చాలా, అండ్ ఈ రెసిపీ అండి, వీడియో సంగతి పక్కన పెట్టేస్తే మన రెసిపీ అనేది సింపుల్గా అయిపోతుంది.
ఏ ఆయిల్ లేదు, ఏ ఫ్రైస్ లేవు, ఎక్కువ కలిపి మన టైం వేస్ట్ పెట్టి పక్కన పెట్టి అంత లేదండి. జస్ట్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ మనం ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ వీడియో కాకుండా మీరు డైరెక్ట్గా చేసుకుంటుంటే ఇంకా తక్కువ టైం పడుతుంది మీకు. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ డే సింపుల్ రెసిపీతో వస్తాను, క్విక్, ఈజీ, సింపుల్, హెల్దీ రెసిపీతో వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. బాయ్, టేక్ కేర్.